మీరు కాలు ఎప్పుడైనా రాయి మీది కానీ లేదా ముళ్ళు మీద కానీ పెట్టినప్పుడు ఏ శబ్దం వస్తుంది? హా అంట చెప్తాం కదా. హా అనే శబ్దం నొప్పికి గుర్తు. ఆ సంవేదన ఎక్కడి నుండి వస్తుంది? నాభి భాగం నుండి వస్తుంది. మీకు ఆశ్చర్యం కలిగినప్పుడు మీ నుండి ఏ శబ్దం వస్తుంది? ఓ కదా, ఓ అంట చెప్తారు కదా. ఓ అనే శబ్దము ఎక్కడి నుండి వస్తుంది? ఒకసారి అనండి, హో హో ఓ హో కదా. ఆ శబ్దము ఎక్కడి నుండి వస్తుంది? ఛాతీ దగ్గర. ఇంకా మీరు ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు శబ్దం చేస్తాం కదా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరంలోని వివిధ భాగాలని ప్రాణశక్తి తిరుగుతూ ఉంటుంది. మన తలలో పంచేంద్రియాలు కలిసి ఒక్క కేంద్రం ఉంది. అది మీకు తెలుసా? భ్రూమధ్య భాగములు, అక్కడే రీ అనే శబ్దం పుట్టుతుంది. రీ 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 చెప్పండి. మన తల లోపల ఎక్కడైతే కళ్ళు, ముక్కు, చెవులొక్క సంబంధం ఏర్పడే కేంద్రం ఉందో అక్కడ నుండి ఈ శబ్దం ఏర్పడుతుంది. హా అంటే వేదనము, రీ అంటే తొలగించేది. అంటే మన బాధలను తొలగించుకునేందుకు హాని రీగా మార్చుకోవాలి. అదే హరి. హరి అంటే మన బాధలు మరియు వేదనలు తొలగించేది అని అర్థము. మన బాధలని తొలగించేది ఏమిటి? మన లోపల ఉన్న ప్రాణశక్తి బాధలను, నొప్పులను తొలగిస్తుంది. ఇప్పుడు మనం హరి ఓం ధ్యానము మన శరీరంలోని వివిధ కేంద్రాలు ప్రాణశక్తిని పెంచుదాం. మొదటి కేంద్రం వెనముక్క చివరు గల మూలాధారము. ఈ కేంద్రంలో శక్తి ఉత్సాహంగా లేదా బద్ధకంగా ప్రకటితం అవుతుంది. రెండో కేంద్రం జననేంద్రియాల దగ్గర. ఇచ్చట శక్తి రెండు విధాలుగా ప్రకటితం అవుతుంది. కామము లేదా సృజనాత్మక శక్తి. కామము మరియు సృజనాత్మక ఒకే కేంద్రంలో ప్రకటితం అవుతాయి. అదే స్వాదిష్టాన చక్రము. నాభికి 4 ఇంచులు కింద ఉంటుంది. మూడో చక్రము నాభి ప్రదేశము. ఇచ్చట శక్తి 4 రకాలుగా ప్రకటితం అవుతుంది. 2 నకారాత్మక భావనలు, 2 సకారాత్మక భావనలు. అవి దురాశ, అసూయ, ఉదారత్వము, మళ్ళీ సంతోషం. అదే శక్తి ఛాతీ దగ్గరికి వచ్చేసరికి ప్రేమము, భయం మరి ద్వేషముగా మారుతుంది. హృదయములుండి ఆ శక్తి గొంతు దగ్గరే వచ్చినప్పుడు అక్కడ కృతజ్ఞతా భావములు లేదా విషాదంగా ప్రకటితం అవుతుంది. మీరు విషాదంగా ఉన్నప్పుడు ఏమవుతుంది మీరు గమనించారా? మీ కంఠం దగ్గర గద్గదం అవుతుంది. అదేవిధంగా మీరు కృతజ్ఞతలు వ్యక్తపరిచినప్పుడు కూడా అదే విధంగా అవుతుంది. అదే శక్తి భ్రూమధ్యం దగ్గర 2 భావనలు ప్రకటిస్తుంది. అది కోపము మరియు జాగ్రత్త భావం. అదే శక్తి తలపై భాగంలో చేరినప్పుడు పరమానందం స్థితి పొందుతుంది. ఇప్పుడు మనం 2 విషయాలని గమనిస్తాం. ఒకటి ఊహించడం, రెండోది కల్పన చేసుకోవడం. కల్పన అనేది ప్రయత్నంతో కూడుకున్నది. ఒకవేళ మేము ఆపిల్ అంటే మీరు ఎలాంటి యాపిల్ ఊహించుకుంటారు? దాని సైజ్ ఎంత, పెద్దదా చిన్నదా అని తర్కం చేయాల్సిన పని లేదు కదా. అప్రయత్నంగా మన లోపల అది భాసమవుతుంది. అట్లే ధ్యానములు ప్రయత్నాలు ఉండవు. కేవలం సులువుగా ఊహించుకొండే చాలు. కల్పనలు చేయనక్కర్లేదు. ధ్యానం ఒక రహస్యము, ప్రయత్నంగా ఉండట. ఇప్పుడు మనము హరి ఓం ధ్యానం చేస్తాం.